కాంగ్రెస్ పార్టీ విజయం కోసం 3 లోక్సభ నియోజకవర్గ పరిధిలో సుడిగాలిలా పర్యటించిన అనంతరం బుధవారం నాడు గాంధీ భవన్లో విచ్చేసిన పల్లె రామచంద్ర గౌడ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి వారితో కొద్దిసేపు ముచ్చటించినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. నమస్కారం. నగర్ నియోజకవర్గము, జహీరాబాద్ నియోజకవర్గము, చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రచారం చేయడం జరిగింది. ఈ 3 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నది. దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. దీంతోపాటు రాష్ట్రంలో 15 లోకసభ స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో కాంగ్రెస్ సైనికులందరూ కూడా కష్టపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మారు. ఎమ్మెల్యేలకు ఏ రకంగా ప్రజల ఆదరణ ఉందో లోకసభ స్థానానికి కూడా అదే రకంగా ప్రజల ఆదరణ ఉంది. ప్రజలు నమ్మిండ్రు. 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఏ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏ కార్యక్రమాలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అభయాలను 5 గ్యారంటీలను 5 న్యాయాలను నమ్మి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ముందుకొచ్చి ప్రజల ఆసక్తితో ఘన విజయాన్ని 3 నియోజకవర్గాల్లో పొందుతూ అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 15 సీట్ల కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. దానికి ప్రజల సహకారము, కాంగ్రెస్ నాయకుల సహకారము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి, ఆయనను నమ్మి ప్రజలు కూడా ఉన్నారు. ఇప్పుడు లేనిపోని మాటలతోని కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ప్రజల ఆదరణ లేకుండా వాళ్ళు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడడానికి మేము ఖచ్చితంగా వాళ్ళని విమర్శిస్తున్నాము. వాళ్ళకు ప్రజల్లో ఎలాంటి అవగాహన లేదు. వాళ్లకు ప్రజలు తిరస్కరించారు, కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా రైతుల పక్షాన ఉండి రైతుల నుంచి ఈ నానిన వడ్లను, ప్రతి వడ్ల సన్న వడ్లను, దొడ్డు వడ్లను కూడా ఖచ్చితంగా తీసుకుంటున్నారు. రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో రైతుల పూర్తి ఈ కాంగ్రెస్ పార్టీ దిక్కున్నది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని రక్షించాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని దేశ రక్షణ కోసానికి ముందుంటూ కాంగ్రెస్ ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరికి అండదండలు ఉంటాయని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.